హలో హాయ్ అండి. పాపకి క్రిస్మస్ థీమ్ ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను. అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, వైట్ షీట్ లాంటిది, అది స్నో ఎఫెక్ట్ కోసం అని చెప్పేసి అలాంటిది ఒకటి షీట్ ఇచ్చాను. ఫస్ట్ అది జస్ట్ వేసేసి పెడితే చాలా పల్చగా ఉందనమాట. కింద ఆరెంజ్ కలర్ది నేను క్విల్ట్ వేసాను కదా, అది కనిపిస్తుంది ఫొటోస్లో, సరిగా రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ తీసేసి దాన్ని అంతా మళ్ళీ కింద ఒక వైట్ టవల్ వేసి దానిపైన అది వేస్తే కొంచెం బాగా థిక్గా ఉంది. అప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట ఫొటోస్లో కూడా. సో మొత్తం ఇవన్నీ అరేంజ్ చేసేసరికి మాకు ఒక 1-2 అవర్స్ టైం పట్టింది ఫుల్గా. బట్ లాస్ట్లో మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత చూడడానికి అది ఎంత బాగుందో. పాపకి 4 months అప్పుడు. అండ్ సరే అని చెప్పేసి నేను 4th month ఫోటోషూట్ లాగా ఉంటుంది ప్లస్ ఇది అని చెప్పేసి అలా థీమ్ లాగా చేశాను, క్రిస్మస్ థీమ్ అన్నట్లు. అండ్ వీళ్ళ పాపకి డ్రెస్ కూడా తెప్పించాను అనమాట, శాంతా క్లాజ్ డ్రెస్సు, సాక్స్ అన్నీ. సో అవన్నీ వేసి ఎంత క్యూట్గా ఉండిందో అసలు అవన్నీ వేస్తే కూడా. అండ్ డెకరేషన్ డీటెయిల్స్లో అయితే మీకు ఇలా అన్నీ ఉంటాయి అనమాట, చిన్న చిన్నవన్నీ. క్రిస్మస్ థీమ్కి తగ్గట్టే అన్ని చిన్న చిన్న ఐటమ్సే, బట్ పెట్టేసరికి మంచిగా కనిపించింది అనమాట అన్నీ. కాసేపటికి ఆ రౌండ్ని మొత్తం తన్ని పడేసింది అక్షత అయితే. సో ఇలా శాంతా క్లాజ్ డ్రెస్లో కొన్ని ఫొటోస్ తీశాను, బొట్టు పెట్టి బొట్టు పెట్టకుండా 2 తీశాను. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇంకొక డ్రెస్ ఉండే నా దగ్గర, క్రిస్మస్ అనే ఉంటుంది దానిపైన, అందుకని ఆ డ్రెస్ కూడా కరెక్ట్గా థీమ్కి సెట్ అవుతుంది అని చెప్పేసి అది కూడా వేసి తీద్దామని తీస్తూ ఉన్నా. ఆ డ్రెస్ వేసి తీసేలోపు మొత్తం డెకరేషన్ అంతా ఎట్లా చేసేసింది చూడండి, మొత్తం పీకి వాడేసింది. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అసలు, మంచిగా థీమ్ బాగా కనిపిస్తుంది అనమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా థీమ్స్ ఏమేమి చేశాను నెక్స్ట్ అని తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.